ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. మీరేంటి అమెరికాను వదిలేశారు, వచ్చేసాడు రాడు, ప్రపంచాన్ని వదిలేశారు, యుద్ధాలు ఆపడం మానేశారు. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? రష్యా యుక్రెయిన్ వెళ్ళట్లేదు, ఇప్పుడు పాకిస్తాన్ అయినా వెళ్తారా? చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం అయినా, ఎక్కడ ఎర్త్క్వేక్ అయినా నేనే ఉండేవాడిని. అగరబత్తి కాదు. అలాంటిది మన దేశంలో ఎందుకు ఉంటున్నాను నాకు తెలీదమ్మా. మన దేశాన్ని బాగు చేయాలంటే మన రాష్ట్రాలని బాగు చేసుకోవాలి. మన రాష్ట్రాలు బాగు చేస్తే దేశం బాగుపడుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మన దేశం ద్వారా ప్రపంచం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నాం. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు. India is the best country in the world with all its potentiality, but in the hands of the wrong people. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. Destroying its economy, its democracy, its తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? its secularism and its everything. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. అందుకనే ఆ యుద్ధాన్ని ఆపడానికే నేను పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నాను. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. ఆ కాలం నుండి బెనర్జీ భుట్టో సమయం నుండి భుట్టో ఫాదర్ నాకు అందరూ పరిచయం. నేను పాకిస్తాన్ వెళ్ళడం మీరు చూశారు. ఏమో సార్ నాకు కనపడదు. అక్కడ ప్రెసిడెంట్లు నన్ను ఎంత గౌరవిస్తారో చూశారు. ఎవడురా నువ్వు? ఈ యుద్ధాలు అన్నది మనం ఆపాలి. ఆ ఆపే శక్తి దేవుని కృపలో నా ఒక్కడికి మాత్రం ఉంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరారు? ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దీనికి మద్దతు ఎవరు ఇస్తున్నారు? ఇవన్నీ సిఐఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే సరిపోదు. మన భారతదేశ గవర్నమెంట్కి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? మోదీ గారిని, అమిత్ షా గారిని వీలైతే ఈ ఫ్రైడే సాటర్డేనే కలిసి నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? పాకిస్తాన్ ఛాలెంజ్ చేస్తుంది. మా దగ్గర ఆటం బాంబు ముందు మర్చిపోకండి. హైదరాబాద్ మీద పడేస్తాం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఢిల్లీ మీద పడేస్తాం, బాంబే మీద పడేస్తాం. ఏమవుతాయి మన సిటీలు? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒక్కొక్క సిటీలో 2 కోట్ల జనాభా సర్వనాశనం, బూడిదైపోతారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిన్నట్టు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అరే మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మీకు మీద ఆటం బాంబులే వేస్తామని. ఇప్పుడున్న బాంబులు ఒక్క బాంబు పడితే హైదరాబాద్లో గాని వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? శాంతి కొరకే నా ప్రయత్నం అంతా. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. శాంతి కొరకే నేను వెళ్ళాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ప్రపంచంలో ఉన్న నాయకులతో నేను మాట్లాడుతున్నాను. మీలాంటి నాయకులు వస్తేనే మంచిది. రాజకీయాల్లోకి మీరు రావడం మంచిది. డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. టోటల్ గా బ్రెయిన్ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే లేకుండా ఉండాలంటే కేవలం కేఏ పాల్ ఒక ప్రూవెన్ శాంతి దూతే రావాలని జనాలు కోరుకుంటున్నారు, నాయకులు కోరుకుంటున్నారు. మన ప్రజలు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకుంటే చాలు. దేశ రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఇటు రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ఇందాకనేమో పాలన ప్రధాని కావాలని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే అది పాలన రావాలి, పాలన మారాలి. నేను తప్ప ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. మరో 10 సంవత్సరాల తర్వాత మీరు చూసుకోండి. ఓకే సెకండ్ అండి. ఈరోజు వచ్చిందండి వయ్యారి. ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది. పెద్ద ప్లానింగే. ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. నాకు అర్థం కాలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు,
అవమానాలు, అక్రమ కేసులు. మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్ గా బాధపడుతుంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే.